హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. స్త్రీలకు ఐశ్వర్యం పెంచేవి, భర్తను మృత్యు దోషాల నుండి తొలగించేవి ఏమిటో సాక్షాత్ జగన్మాత చెప్పిన సత్యం. సాక్షాత్తు అమ్మవారు ఋషి పంతులకు చెప్పిన విషయాలు. అసలు ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచే పనులు ఏమిటి? ఏం చేస్తే అమ్మవారు వాళ్ళని అనుగ్రహిస్తుంది? భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా, అలాగే సుమంగలిగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలకు ఐశ్వర్యం కలగటం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్టే. మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా శ్రీ లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలివి తీరి ఉంటుంది. ఈ విషయం అష్టదళ పురాణాలలో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సతీదేవి, యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయిన అరుంధతి, అగస్త్యాన్ని భార్య అయిన లోపముద్రదేవి, ఇంకొంతమంది ప్రతివతలు అందరూ కూడా కలిసి కైలాసానికి వెళ్తారు. అలా కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటే వాళ్లకు ప్రదక్షిణలు చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారం చేసి సతీదేవి, అరుంధతి వీళ్ళిద్దరూ కూడా పార్వతీ అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు. ఏమని అంటే, అమ్మ, నీవు గౌరీదేవి, నీవు స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యం, సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి సర్వమంగళ స్వరూపివి. అమ్మ, స్త్రీలు ఏ పనులు చేస్తే వాళ్లకు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు పరమేశ్వరుని భార్య ఆ జగన్మాత పార్వతీదేవి ఈ ప్రతివతలు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పిందన్నమాట. ఏమిని అంటే, ఓ ప్రతివతల్లారా, గృహిణులు ఇళ్లలో కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్లకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం కలుగుతుంది. ఏ పనులు చేయాలంటే, మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోవాలి. పసుపు అనేది మంగళ ద్రవ్యం, ఇది మహాశక్తివంతమైనది. ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే. మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యం. పసుపుని మగవారు రాసుకోవడానికి కుదరదు. పసుపుకి మగవారికి వైర అన్నమాట. పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవారి పసుపు పూస్తారు. అంతేకాని ఇక ఎప్పుడు మగవారు పసుపుని ధరించరు. కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని అమ్మవారు ఈ ప్రతివతలు అందరికీ ఇలా చెప్పింది. పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే, చక్కగా కింద ఏదైనా ఒక సంచి కానీ లేదా ఒక వస్త్రం కానీ వేసుకోవాలి. ఆ పాదాలకు పసుపుని, అంటే పొడి పసుపు కాదు, తడి పసుపు, ఒక గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నెలో పసుపు వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా, అంటే సందులు లేకుండా ఈ పసుపు అనేది రాసుకోవాలి. ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికాళ్లకు పసుపును ఎట్టి పరిస్థితుల్లోనూ పూయకూడదు. ఎందుకంటే మనం పసుపును రాసుకొని భూమిని తొక్కుతాం కదా, అందుకని పాదాలు కింద వైపు మాత్రం పసుపుని అస్సలు పూసుకోకూడదు. ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలి అని సాక్షాత్తు అమ్మవారి చెప్పి ఉన్నారు. ప్రతినిత్యము పసుపు మేము రాసుకోలేము అంటే, కనీసం మంగళవారం లేదా శుక్రవారం అయినా చక్కగా పాదాలకు ఆడవాళ్ళు పసుపు రాసుకోవడం చాలా చాలా శుభప్రదం. పూర్వకాలంలో పసుపుని పూసుకునే వాళ్ళు, ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్. ఎవరికి మొహానికి అయితే ఎప్పుడు పసుపు రాసుకుంటూ ఉంటారో వాళ్ళు మొహం మీద మొటిమలు అనేవి రావు. అదేవిధంగా మంగు అంటే నల్లని మచ్చలు కూడా రావు. ముఖము చాలా కాంతివంతంగా ఉంటుంది. మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడు కూడా ముఖానికి పసుపు రాసుకునేవాళ్ళు. అందుకే వాళ్లకు చర్మ వ్యాధులు అనేవి రాలేదు. ఎందుకంటే పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్ళు. ఎందుకంటే వైరస్ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని. కాబట్టి పసుపు మహాశక్తివంతమైనది. ఆడవాళ్ళు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి. ఇక రెండవది, చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి. ఇది మన ఇండ్ల దగ్గర ఉంటుంది. గోరింటాకు చెట్టు ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఆ గోరింటాకుల్ని కూడా కొనుక్కొని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు ఆ గోరింటాకును పెట్టుకోవాలి. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం. లలిత పరమేశ్వరి ఎప్పుడు కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్టు ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదం. ఇక మూడవది, కాటుక అంటే కూడా గౌరీదేవికి చాలా ప్రీతికరం. సుమంగళి స్త్రీలు ఎప్పుడు కూడా కళ్ళకు కాటుక ధరించడం చాలా శుభప్రదం. కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజ ఫలితం రెట్టింపు కలుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారు చెప్పారు. ఎవరైతే స్త్రీలు కాటుక ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదృష్టి, నరఘోష పొరపాటున కూడా తగలదు. భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది. కానీ సాక్షాత్తు అమ్మవారు ప్రతివతలకు చెప్పి ఉన్నారు. కాబట్టి స్త్రీలు కళ్ళకు తప్పకుండా కాటుక పెట్టుకోవాలి. ఇది నాలుగోది, కుంకుమ. పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యం పాపెట్లో గంగ సింధూరం ధరించాలి, లేదా కుంకుమైనా సరే చక్కగా పెట్టుకోవాలి. పాపెట్లో స్త్రీలు ప్రతినిత్యం కూడా కుంకుమ ధరించాలి. ఇక్కడ నుదుటిలో పెట్టుకునేటటువంటి కుంకుమ అది పుట్టింటి వారిచ్చినటువంటి కుంకుమ అయి ఉండాలి.
పాపెట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ. పెళ్లి కాని స్త్రీలు పాపెట్లో కుంకుమ ధరించరాదు. పెళ్ళైన స్త్రీలు తప్పకుండా పాపెట్లో కుంకుమ ధరించినట్లయితే వాళ్ళు పవిత్రులు అని చెప్పారు మన పెద్దలు. ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చేయరు కదా, ఒకసారి చేస్తారు లేదా 2 సార్లు మాత్రమే చేస్తారు. వాళ్ళు పాపెట్లో కుంకుమ పెట్టుకుంటే ప్రతినిత్యం తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని సాక్షాత్తు అమ్మవారు ఈ ప్రతివతలకు చెప్పి ఉన్నారు. ఇక 5వది గాజులు. ఆడవాళ్ళు తప్పకుండా చేతులకు కనీసం 4 గాజులైనా ఉండాలి లేదా 2 గాజులైనా ఉండాలి. చాలామంది ఒక్కొక్కగా వేసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా అలా వేసుకోకూడదు. ఎప్పుడు కూడా సరి సంఖ్యలో గాజులు ఉండాలి. మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారు చెప్పి ఉన్నారు. కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు. ఆ బంగారు గాజులు వేసుకున్న వాటి మధ్యలో తప్పకుండా 2 అయినా మట్టి గాజులు వేసుకోవాలి. కొంతమంది వెండి గాజులు వేసుకుంటారు. భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు వేయకూడదు. సుమంగళి స్త్రీలు అంటే ముత్తైదువులు వెండి గాజులు ధరించడం అంత మంచిది కాదు. వితంతువు స్త్రీలు మాత్రమే వెండి గాజులు ధరించాలని మనకు పెద్దలు ప్రాచీన గ్రంథాలు ఏనాడో చెప్పే ఉన్నారు. భర్త ఉన్నవాళ్ళు వెండి గాజులు వేసుకోకూడదు. మట్టి గాజులు లేదా శక్తి ఉన్నవాళ్ళు బంగారు గాజులు వేసుకోవడం చాలా శుభప్రదం. ఇక 6వది నల్ల పూసలు. మంగళ్యాన్ని నల్ల పూసలతో వేసుకున్న పర్వాలేదు లేదా గోల్డ్ చైన్లో వేసుకున్నా కూడా నల్ల పూసలు తప్పకుండా అందులో ఉంచాలి. స్త్రీలకు వాయనంగా పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మంగళ్యానికి పెట్టి పసుపు కుంకుమ కళ్ళకొద్దుకొని లోపల వేసుకున్న తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే మాంగళ్యంలో సర్వసుమంగళ దేవి ఉంటుంది. ఎప్పుడూ కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది ఆడవాళ్ళు ఈ మంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయడం, అదేవిధంగా వాకింగ్ వెళ్ళేటప్పుడు తీసేయడం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇక 7వది కాలిమెట్టెలు కానీ మెట్టెలుగా అంటే అమ్మవారికి చాలా ఇష్టం. స్త్రీలు తప్పకుండా ఈ కాలిమెట్టెలు అనేవి ధరించాలి. పసుపు కుంకుమ, మాంగళ్యం, చేతికి గాజులు, తలలో పువ్వులు, కాలికి మెట్టెలు, 5 వస్తువులు ఉన్న ఆడవాళ్ళను ముత్తైదువులు అని పిలుస్తారు. అలాగే కాళ్ళకు పసుపు, చేతులకు గోరింటాకు, కండ్లకు కాటుక ఇవన్నీ కూడా పెట్టుకొని ఉన్న స్త్రీలు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి స్వరూపం. అటువంటి స్త్రీలు ఎక్కడైనా కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని మన ప్రాచీన గ్రంథాలలో అలాగే పురాణాలలో చెప్పి ఉన్నారు. పాదాలకు నమస్కారం చేయకపోయినా దూరం నుండి అయినా వాళ్ళను నమస్కారం చేయాలి. వాళ్ళు సాక్షాత్తు లలిత పరమేశ్వరి అవతారం. అటువంటి స్త్రీలలో ఎప్పుడు కూడా అమ్మవారు కొలువై ఉంటారు అని మన శాస్త్రాలలో చెప్పబడింది. కొంతమంది వీటి గురించి ఎగతాళిగా మాట్లాడుతారు. ఈ కాలంలో కూడా పసుపు కుంకుమ, గోరింటాకు, ఈ కాటుక, గాజులు, మెట్టెలు, నల్లపూసలు ఇవన్నీ పెట్టుకోవాలా అని. ఇప్పుడు అంతా కూడా ఫ్యాషన్ కదా. జీన్స్ ప్యాంట్స్ వేసుకొని జుట్టు విరబోసుకొని అలా బైకుల్లో వెళ్ళటం ఫ్యాషన్ కదా. అటువంటి వాళ్ళు మీరు అలాగే ఉండండి. ఎవరి కోసం మీ అలవాట్లను మార్చుకోవద్దు. ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటారో, అలాగే మాకు లక్ష్మి అనుగ్రహం కావాలని కోరుకుంటారో, అమ్మవారి ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని చల్లగా రక్షించాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ విధి విధానాలకు పాటించండి. అలానే సుమంగళి స్త్రీలు ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని ఉదయాన్నే చెత్త ఊడ్చుకొని ఇంటి ముందు నీళ్లు చల్లి ఆ తర్వాత ముగ్గు పెట్టాలి. ముగ్గు లేనటువంటి ఇల్లు శ్మశానంతో సమానమని జ్యోతిష్యులు చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఇంట్లో మంగళగౌరీ దేవి పూజ చేసుకోవాలి. అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు, అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదు. ఇలా చేస్తే మీ భర్తకు ఎటువంటి మృత్యుదోషాలు ఉండవు. ఒకవేళ మృత్యుదోషాలు ఉన్న, అనారోగ్య సమస్యలు కూడా ఉన్న అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని దర్శించి దీర్ఘ సుమంగలిగా దీవిస్తుంది. అలాగే సాయంకాలం వేళల్లో చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం వంటివి పెట్టుకోండి. అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది. ఇంట్లో ధూపం వేయడం, సాంబ్రాణి వేయడం, అదేవిధంగా గృహంలో మంచి మాటలు మాట్లాడటం, భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండటం, స్త్రీలు ముత్తైదువులుగా ఉండటం ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు. ఇలా చేస్తే తప్పకుండా మన ఇంట్లో అమ్మవారు కొలువు తిని ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయటం ద్వారా స్త్రీలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మన పురాణాలలో చెప్పి ఉన్నారు. కాబట్టి ఇలాంటి నియమాలను స్త్రీలు పాటించడం ద్వారా మన కుటుంబం అనేది అమ్మవారి ఆశీస్సులతో 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.